రాజు వాళ్ళైతే వర్షంలో తడుస్తూ అటుగా వస్తున్న ఒక రూమ్‌లోకైతే వెళ్తూ ఉంటారు. అది చూసి కావ్య అయితే షాక్ అవుతూ ఉంటుంది. రాజు కూడా అది చూసి షాక్ అవుతూ ఉంటాడు. అలా లోపలికి వెళ్తూ వాళ్ళిద్దరైతే లోపలికి వెళ్తూ కలిసి లోపలికి వెళ్తూ ఉంటారు. అలా వెళ్తూ రాజుకైతే సారీ కనిపిస్తూ ఉంటుంది. "ఇదిగో ఇక్కడ సారీ ఉంది. ఇది మార్చుకో" అనైతే అంటూ ఉంటాడు రాజు. ఆ మాటలకి "ఆ సారీ ఎవరిదోనండి నేను మార్చుకోను" అనైతే అంటూ ఉంటుంది కావ్య. ఆ మాటలకి "ఇప్పటికే తడిసిపోయావు, బాగా ముద్దయిపోయి ఉన్నావు. ఇప్పుడొచ్చి సారీ మార్చుకో" అనైతే రాజు అంటూ ఉంటాడు. సరే అని రాజైతే కావ్యకి చెప్పేసరికి కావ్య సరే అని అక్కడికెళ్ళి సారీ మార్చుకుంటూ ఉంటుంది. ఇక రాజు కూడా అక్కడ వేరే బట్టలు ఉంటే అవి తన బట్టలు చేంజ్ చేసుకొని ఆ బట్టలు వేసుకుంటూ ఉంటాడు. అలా వేసుకొని ఉంటుండగా కావ్య అయితే బయటకు వస్తూ ఉంటుంది. అది చూసి రాజు అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. అలా కావ్యని చూస్తూ రాజైతే ఉండిపోతున్న టైంలో సైడ్ నుంచి ఎవరో వెళ్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఆ భయంకి రాజు ఒక్కసారిగా ఉలికి పడుతూ ఉంటాడు. అమ్మో ఎవరో వచ్చారు అని ఆ భయంకి రాజు అయితే కావ్య దగ్గరికి వెళ్ళి గట్టిగా హగ్ చేసుకుంటూ ఉంటాడు. అలా భయపడే కావ్య అయితే రాజును కూడా గట్టిగా హగ్ చేసుకుంటూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ హగ్ చేసుకొని అలా ఉంటారు. ఇక రాజు అయితే కావ్య కాసి అలా చూస్తూ ప్రేమగా ఉంటాడు. ఇక కావ్య అయితే భయంతో రాజుని హగ్ చేసుకొని అలా ఉండిపోతూ ఉంటుంది. రాజు కూడా కావ్యని హగ్ చేసుకొని అలా ఉండిపోతూ ఉంటాడు.